గ్యాంగ్స్టర్ నయీంతో పోలీస్ బాస్ల లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న పోలీసులు నయీంను కలిసి మాట్లాడిన ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా పోలీస్ అధికారులకు నయీంతో సంబంధాలు లేవంటూ ప్రభుత్వం కోర్టుకు చెప్పిన తర్వాత ఈ ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. గ్యాంగ్స్టర్ నయీంతో పోలీస్ బాస్ల లింకులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న పోలీసులు నయీంను కలిసి మాట్లాడిన ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా పోలీస్ అధికారులకు నయీంతో సంబంధాలు లేవంటూ ప్రభుత్వం కోర్టుకు చెప్పిన తర్వాత ఈ ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, నయీంతో పోలీస్ బాస్ల లింక్ ఫోటోలపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అట్లాగే పోలీసులకు చిక్కకుండా దాదాపు దశాబ్ద కాలం పాటు అజ్ఞాతంలో ఉన్నట్టుగా, దాంతో పాటుగా సిబిఐకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నయీంతో దానికి ఎన్కౌంటర్ కు ముందు, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చాలా భిన్న కోణాలు బయటకు వచ్చాయి. పోలీసులతో సత్సంబంధాలు కొనసాగించినట్టు, అట్లాగే రాజకీయ నేతల ప్రమేయంతో అనేక సెటిల్మెంట్లు చేసేటటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని వాస్తవం చేసే రీతిలో కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఫోటోలలో మనం స్పష్టంగా చూడొచ్చు, బ్లాక్ షర్ట్ వేసుకొని బోల్డ్ హెడ్ తో ఉన్నటువంటి వ్యక్తి అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్. మొదటి నుంచి కూడా ఈయన పేరు తెరపై ఉంది. ఎందుకంటే చాలా సెటిల్మెంట్లు చేశారు, అట్లాగే ఫేక్ ఎన్కౌంటర్లు చేసినటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. అట్లాగే ఆఫ్రికాలో కూడా చాలా మంది పోలీస్ అధికారులు చెప్పారు. భువనగిరిలో మొదట బెల్లిలత హత్య జరిగినటువంటి సందర్భంలో అప్పుడు ఎస్ఐగా ఉన్నటువంటి మద్దిపాటి శ్రీనివాస్ ఆ తర్వాత నయీంతో సత్సంబంధాలు కొనసాగించినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా అనేక భూ వివాదాలలో తలదూర్చి సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోను చూడొచ్చు. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఒక స్టార్ హోటల్ రేంజ్ లో ఒక హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నటువంటి కండిషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే మొదటి నుంచి పోలీసులు చెప్పినట్టుగా ఎన్కౌంటర్ల కోసమో లేదంటే మావోయిస్టు సంబంధించినటువంటి సమాచారం, యాంటీ సోషల్ ఎలిమెంట్ సమాచారం తీసుకోవడం కోసమే పోలీసుల సహకారం, నయీం సహకారం తీసుకున్నామంటూ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కూడా గతంలో మాట్లాడారు. డిఐజీ లాంటి అధికారులు కూడా తనతో సంబంధాలు కొనసాగించారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్స్ లో కానీ లేదంటే ఎస్ఐబి లాంటి నిఘా విభాగాల్లో ఎక్కడా పనిచేయలేదు. అట్లాగే స్పెషల్ టాస్క్ లో పనిచేసినటువంటి అనుభవం లేదు. కేవలం లా అండ్ ఆర్డర్ సంబంధించిన విభాగంలోనే ఎక్కువ ఉన్నారు. అలాంటి వ్యక్తి నయీంతో ఎందుకు సత్సంబంధాలు కొనసాగించాల్సింది, అలాంటి ప్రైవసీ జోన్ లో ఎందుకు కలిసారనే విషయం పైన పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. దాంతో పాటుగా మరో టేబుల్ పై కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్, సిఐ సెల్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అనేది మొత్తం కూడా మావోయిస్టుల ఏరివేతకు, అలాగే అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు, ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. అలాంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా అదే టేబుల్ పైన కూర్చొని చాలా నయీంతో మొత్తం కూడా జల్సా చేస్తున్నటువంటి కండిషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా ఎం శ్రీనివాస్ సిఐగా ఉన్నటువంటి వ్యక్తిన ఈయన కూడా తనతో సత్సంబంధాలు కొనసాగించడం తెలుస్తుంది. కేవలం ఈ ఉన్నటువంటి ముగ్గురు నలుగురు అధికారులే కాదు, ఈ అధికారులతో పాటుగా 15 మంది పోలీస్ అధికారులతో నయీం సత్సంబంధాలు కొనసాగించడం తెలుస్తుంది. సుమారు 12 సంవత్సరాలుగా రిలేషన్ మెయింటైన్ చేయడమే కాదు, తనకు కావాల్సినటువంటి నయీం కందేసినటువంటి ల్యాండ్స్ సెటిల్మెంట్లు చేయడం, అట్లాగే తమ వంతుగా వచ్చినటువంటి వాటాలు తీసుకోవడం, బినామీల పేర్లపైన రాయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేది పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్పారు. ఈ ఫోటోలను ఇప్పటి వరకు కేవలం ఆఫ్ ది రికార్డులో రాసినటువంటి రాతలు మాత్రమే మనం చూసాం. అయితే ఇందులో మిగతా సంబంధించినటువంటి పేరు లేకపోయినప్పటికీ భువనగిరిలో ఉన్నటువంటి ఒక ఎఫ్ఐఆర్ లో మాత్రం మద్దిపాటి శ్రీనివాస్ పేరును దాంట్లో చేర్చారు. ఎందుకంటే కేసు ఎఫ్ఐఆర్ లో తన పేరును చేర్చారు. కానీ పోలీస్ అధికారులు మొదటి నుంచి చెప్తున్నది అభియోగాలు రుజువు కాకుండా చర్యలు తీసుకోలేమన్నది మొదటి నుంచి చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఈ రోజు కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ ఫోటో సంబంధించినటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ ను బేస్ చేసుకొని నోటీసులు జారీ చేయడానికి, అవసరమైతే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడానికి కూడా
ఈ ఎవిడెన్స్ సరిపోతుందనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని పోలీసులు ఏమైనా ముందుకు వెళ్తారా, లేదంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగానే చెరా మామూలుగా ఈ ఇష్యూను పక్కన పెడతారా చూడాలి. ఎందుకంటే ఈ ఉరుసు ఉత్సవాలు, గణేష్ సంబంధించినటువంటి ఉరుసు ఉత్సవాల్లో ఉరుసు ఉత్సవాల్లో ఎక్కువగా నయీం ప్రతిసారి కూడా సంస్థాన్ నారాయణపురం, భువనగిరి దగ్గర సంస్థాన్ నారాయణపురంలో మొత్తం కూడా ఉత్సవాలు జరిపేవారు. ఉత్సవాలు జరుపుతున్న క్రమంలో అక్కడ పోలీసు యూనిఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి నయీంతో పాటుగా బందోబస్తుకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నటువంటి విజువల్స్ ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే కేవలం పోలీసులు అంటే మొత్తం కూడా చాలా రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు, అట్లాగే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉత్పాదం మోపి ఎలాంటి అరాచకాలు జరగకుండా చూడాల్సినటువంటి పోలీసులే తనకు నయీం సామ్రాజ్యానికి మొత్తం కూడా అంటకాగినట్టుగా స్పష్టమవుతోంది. తన సామ్రాజ్యానికి మొత్తం కూడా చేతులు కలపడంతో పాటుగా అనేక సెటిల్మెంట్లలో, అట్లాగే హత్యల్లో, అత్యాచారాల్లో, దాంతో పాటుగా చాలా ఇన్సిడెంట్స్ లో, అనేక క్రిమినల్ యాక్టివిటీస్ లో బెల్లి లలిత హత్యను మొదలుకొని చాలా మంది వ్యాస్ లాంటి ఐపీఎస్ అధికారి పైన కాల్పులు జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి ప్రతి ఇన్సిడెంట్ పోలీస్ అధికారులు మలుచుకుంటూ వచ్చారు. తను నేరాలు చేసిన తర్వాత నేరాల చిట్టాను పక్కన పెడుతూ తన పైన అభియోగాలు మోపకుండా, తనను ప్రభుత్వానికి పట్టించకుండా చాలా రకాలైనటువంటి వ్యవహారాలు నడిపించారు. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ శాఖలో ఉన్నప్పుడు అలా దాంట్లోనూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి, సిబిఐకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి నయీం ని పట్టించాల్సింది పోయి తనతో చిట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. కాబట్టి ఇది డిపార్ట్మెంటల్ గా యాక్షన్ తీసుకోవడమే కాదు, దాదాపుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళపైన వేటు వేసినట్టు అధికారం ఉంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడాలి ఈ ఫోటోలను బేస్ చేసుకొని పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. దీంతో కేవలం శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటారా, లేదంటే నయీంతో ఇట్లాంటి సత్సంబంధాలు కొనసాగించి డైరెక్ట్ గా రెడీ హ్యాండెడ్ గా ఫోటోలలో తమకు సంబంధించినటువంటి విజువలైజేషన్ క్యాప్చర్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అరెస్టులు, సస్పెన్షన్లు ఏమైనా చేస్తారా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సంపత్.